హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి బాడ్మాస్ రూల్ అయితే మనం అప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దీన్ని మనం సాల్వ్ చేస్తాం. తర్వాత డివిజన్ ఉంది, సో ఫస్ట్ ఈ డివిజన్ సాల్వ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. సో ఇవి అంటే ఫస్ట్ బ్రాకెట్స్లోది, తర్వాత డివిజన్ అంటే ఈ స్టెప్, తర్వాత మల్టిప్లికేషన్. ఈ మూడు సాల్వ్ చేసిన తర్వాత మనకి ప్లస్ మైనస్లో వస్తుంది. ఆ తర్వాత మనం సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రాబ్లం కనుక రాసుకుంటే 11 మైనస్ 3 డివైడెడ్ బై 1/3 అమ్మ, అంటే 3/1/3 అంతే కదా. 3/1/3 ఇంటూ 5 అంటే ఫస్ట్ ఇది చెయ్యాలి మనం, అంటే ఈ డివిజన్ చేసిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. -6 6 ఇంటూ 1 ఇంటూ 1/6 అంటే 1/6 కదా. సో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 5 45 అంటే ఎంత అయింది మనకి 11 మైనస్ 45 మైనస్ 1. సో 11 మైనస్ 1 మైనస్ 45. 11 మైనస్ 1 అంటే 10, 10 మైనస్ 45 అంటే -35. -35 ఆన్సర్ అవుతుంది. -35 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.